నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. సార్, కాంతా రిలీజ్ కాబోతుంది. గతంలోనే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించి కొంత వివాదం అయితే నడుస్తుంది. సో ఏంటి ఆ వివాదం అంటే ఏం చెప్తారు? అంటే త్యాగరాజ్ భాగవత్ అని ఒకప్పుడు హీరో, ఆయన స్టోరీ తీస్తున్నారు అనేది ప్రధాన అభియోగం. ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అసలు పర్మిషన్ తీసుకోలేదు అనేది బయటకు వినిపిస్తున్న మాట ఒకటి. అసలు ఆ స్టోరీ కాదా అవునా అనేది అసలు క్లారిటీ అయితే లేదు. మనకు ఆ ట్రైలర్లో దృశ్యాలు చూస్తేనేమో సముద్ర కానీ డైరెక్టర్ గాను ఈయన ఒక సినిమా హీరో గాను మనకు కనిపిస్తుంది. జనరల్ గా త్యాగరాజ భాగవత స్టోరీలో డైరెక్టర్ కి హీరోకి గొడవ. ఆ త్యాగరాజ భాగవత స్టోరీలో డైరెక్టర్ కి హీరోకి గొడవ అయిన తర్వాత ఒక జర్నలిస్ట్ హత్య కేసులో ఈ హీరో ఇరుక్కుంటాడు త్యాగరాజ భాగవతారు. అతన్ని డైరెక్టర్ ఇరికించేసి జైలుకి పంపిస్తాడు 2 ఏళ్ళు. దాంతో అతని కెరీర్ స్పాయిల్ అయిపోయింది. వచ్చిన తర్వాత ఎవరు అవకాశాలు ఇవ్వరు. అలా స్పాయిల్ అయిపోయింది. ఒక హీరో జీవితం అనేది తెరకెక్కించాలనుకుని వీళ్ళు తెరకెక్కించినట్టుగా మనకు అనిపిస్తుంది. మనం రీసెంట్గా కూడా చూసాం. దర్శన్ కేసు కూడా ఇలాంటిదే. అక్కడ సూపర్ స్టార్గా ఉండి కేసులు ఇరుక్కున్నాడు. అక్కడ మలయాళ ఇండస్ట్రీలో దిలీప్ అనే నటుడు కూడా భావన విషయంలో అలాగే కేసులు ఇరుక్కున్నాడు. ఇలా కేసులు ఎరుకునే హీరోలు చాలా మంది ఉన్నారు. కొంతమంది అలవాట్ల వల్ల స్పాయిల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ఒక హీరో జీవితమే తీసినట్టుగా అనిపిస్తుంది మనకి ఈ కాంతాలో. నిజంగా ఎంకేటీ అదే త్యాగరాజ భాగవతార్ స్టోరీనా కాదా తెలియదు, కానీ విజువల్స్ చూసుకుంటే కేవలం అదే స్టోరీగా చెప్తున్నారు వీళ్ళు. మరి ఈ సినిమా వాళ్ళ సాయంత్రం నుంచి ప్రీమియర్ పడుతున్నాయి, రేపు రిలీజ్. మొత్తానికైతే ఎటువంటి ఆటంకాలు లేకుండా కోర్టు పరంగా కానీ లేదా ఒకవేళ కోర్టు ఆపమంటే ఆపాల్సి వచ్చేదేమో. మొత్తానికి ఎట్లా సెట్ చేసేది తెలియదు, కానీ రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా అయితే ఆ త్యాగరాజ భాగవతారు ఒక హీరో అతని కథ కానీ చెప్తున్నారండి. అయితే సినిమాకి సంబంధించి మనం మొదట్లో చూసుకుంటే మీరు ఎన్నడూ చూడండి హర్రర్ సినిమా అన్నట్టుగా చెప్పడం జరిగింది. అదిగాక సినిమా ట్రైలర్ కూడా మనం చెక్ చేసుకుంటే ఒకసారి అక్కడ హీరోయినే విలనా అన్నట్టు కొంత అంటే దర్శకుడు ఏదైతే చెప్తాడో అదే పాటిస్తారని చెప్పేసి అనడం కానీ కొన్ని చూస్తున్నాం. అదిగాక కొంత కీలకమైన పాత్రలో మళ్ళీ రానా గారు కూడా కనిపిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. మీరు అనుకున్నటువంటి చెప్పినటువంటి పాయింట్స్ బట్టి చూస్తే ఏదైతే జర్నలిస్ట్ హత్య కేసులో హీరోని ఇరిగిస్తూ ఆ హీరోకి సంబంధించి పోలీస్ కూడా చాలా కీలకమైన పాత్ర వహించి తనని లైఫ్ మొత్తం నాశనం చేస్తానికి వీళ్ళిద్దరే కారకులు అన్నట్టు కనిపిస్తుంది. సో నిజంగా కొంత సంబంధాలు అయితే కనిపిస్తున్నాయి. మీరేమంటారు? వాస్తవంగా రాణా పాత్ర అలాంటి పాత్ర. అది మంచి పోలీస్ ఆఫీసరా చెడ్డ పోలీస్ ఆఫీసరా మనకు తెలియదు. నువ్వు ఉండాల్సిన సెట్లో కాదు జైల్లో అనే మాట డైలాగ్ చెప్పించారు కాబట్టి మనకి అక్కడ ఆ రాణా పాత్ర పరంగా తను చట్టపరంగా ఏం చేయాలో అది చేసినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇక సముద్ర కానీ మరి ఒక సాధారణంగా సినిమా ఫీల్డ్ డైరెక్టర్లకిను హీరోలకి చెడే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు హీరో డామినేషన్ ఉంది కాబట్టి హీరో కథలో ఏలుపెట్టి కెలికిన తర్వాత అతను చాలా హర్ట్ అవుతాడు. సాధారణంగా డైరెక్టర్లు ఏ డైరెక్టర్ అయినా హర్ట్ అవుతూ ఉంటారు, కానీ ఎవరికి చెప్పుకోలేరు. అవి సినిమా హిట్ అయిన తర్వాత ఆనందంతో పంచుకుంటారు, కానీ ఆ కెలికిన అంశాలన్నీ బయటికి రావు. సాధారణంగా ఇది మూడు పెళ్ళాల లాంటిదే. ఒక హీరోకి డైరెక్ట్గా ఉన్న సంబంధాలు మూడు పెళ్ళాల సంబంధాలు లాంటివే. ఎందుకంటే 180 degreesలో మూడు పెళ్ళాలు కూడా అది సింక్ అవ్వకపోతే తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ డైరెక్టర్కిను హీరోకి కూడా సింక్ అవ్వకపోతే తేడాలు వస్తూ ఉంటాయి. ఈయన మాట ఈయన చెప్పింది నేను వినాలా అనే ఈగో ఈయన హీరో ఫీల్ అయినా, లేకపోతే హీరో నేను చెప్పింది వింటదని ఆయన ఫీల్ అయినా ఇబ్బంది. అంటే ఇక్కడ ఈ సినిమా ద్వారా డైరెక్టర్కి హీరోకి ఎలాంటి సంబంధాలు ఉండాలి అనేది కూడా నేను అనుకోవడం చర్చించి ఉంటాడు అనుకుంటున్నాను నేను. ఇక్కడ సముద్ర కానీ ఆ పాత్రలో ఖచ్చితంగా బాగా చేస్తాడు ఆ డైరెక్టర్ పాత్రలో. మరి హీరో పాత్రలో మరి దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు. మరి భాగ్యశ్రీ పాత్ర బోర్సే పాత్ర ఏమిటి అనేది మనకు అర్థం కావట్లా. అంటే హీరోని దెబ్బ కొట్టడానికి భాగ్యశ్రీ బోర్సే పాత్రని ఏమన్నా సముద్రకి ఉపయోగించుకున్నాడా అనేలాగా మనకు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. మొత్తానికైతే త్యాగరాజ భాగవతార్ కథగానే మనం చూడాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారా లేదా, ఆయన స్టోరీని మనకి వికీపీడియాలోనూ వాటిలో వీటిలో స్టడీ చేసి తీసుకుని సినిమాకి చేస్తున్నారు తెలియదు, కానీ మహానటిలో జమినీ గణేష్ పాత్రని ఎట్లా పోషించారో అదే తరహాలోనే ఈయన లుక్ కూడా కనిపిస్తుంది. మరి అప్పుడు త్యాగరాజ భాగవతార్ అనే వ్యక్తి ఆయన 14 సినిమాలు చేస్తే 10 సినిమాలు హిట్ అట. అప్పటి అంత పేరు వచ్చింది ఆయనకి. మన హరినాథ్ గారు ఉంటారు. ఇప్పుడు ఈ త్యాగరాజ భాగవతార్ స్టోరీని అనుకోవడం అవసరం లేదు. ఈ మధ్యకాలం దర్శన స్టోరీ అనుకోవచ్చు, లేదా కెరీర్ స్పాయిల్ చేసుకున్న కొంతమంది హీరోలు ఉంటారు. పేర్లు అనవసరం, కానీ మన తెలుగు హీరోలే వాళ్ళ కెరీర్ కూడా అలాగే స్పాయిల్ అయింది. మొత్తానికి సినిమా ఫీల్డ్లో ఎన్ని రాజకీయాలు ఉంటాయన్న ఉదాహరణకి ఈ సినిమా చూడొచ్చు. మనకు అందరికి కనిపించేంతగా సాఫీగా అయితే ఇండస్ట్రీ ఉండదు. ఎవరిని ఎప్పుడు కేసులు ఇరికిచ్చేద్దామా, ఎవరి కెరీర్ని స్పాయిల్ చేస్తే మనం పైకి వస్తామా, ఈ టైపు లెక్కలన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఒకటి పైకి వస్తున్నా అంటే వాడిని ఎట్టపడేయాలనే లెక్కలు కూడా ఉంటాయి. దీనికి చక్రం తిప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. తెర వెనక దీనికి చక్రం తిప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ సామాజిక సమీకరణలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర బలహీనతలు కావచ్చు. ఇక్కడ ఎందుకంటే డబ్బుతో ముడిపడే వ్యవహారం. మనం డబ్బుతోనూ పేరు ప్రతిష్టలతో ముడిపడే వ్యవహారం. ఇక్కడ డబ్బు వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తుంది, కనుక్కున్నాయన్నీ వస్తాయి సక్సెస్ అయితే. అవి వచ్చే టైంలోనే ఆటంకాలు అనేవి కూడా ఉంటాయి.
అది మనకి వైకుంఠపాళి లాంటిది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వైకుంఠపాళి లాంటిది. ఎక్కడ నిచ్చినెక్కుతామో ఎక్కడ ఏ బాంబింగ్ వేస్తుందో తెలియదు, ఎవరికీ తెలియదు. మరి ఈ కాంతా చూస్తే మనకు అర్థమవుతుంది అందులో. కానీ సినిమా పూర్తిగా అండర్ ప్రమోషన్స్లో ఏమైనా వెళ్ళిందా? ఎందుకని అంత పెద్దగా ప్రమోషన్స్ కానీ లేదా ఏమంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ పెద్దగా ఏం జరుపుకున్నట్టుగా ఏం కనిపించాలి? అంటే ఇది తమిళ్ బేస్గా సినిమా తీసిన సినిమా అనుకోవాలా లేదా తెలుగు? ఇదే చెప్పేది, కొన్ని ఆటంకాల వల్ల డిలే అయింది అంటున్నారు. చెప్పాలంటే లక్కీ భాస్కర్ కన్నా ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమాకి చెప్తున్నారు. ఎప్పుడో తెరకెక్కిన సినిమా డిలే అయింది. మరి అది ఏ కారణాలు తెలియదు కానీ మొత్తానికైతే ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఒకవేళ సైలెంట్ హిట్ అవుతుందో చెప్పలేము. ఎందుకంటే సినిమాలో పెద్దగా చూసుకుంటే ప్రీ వెడ్డింగ్ షో తప్పితే ఏ సినిమాలు పెద్దగా ఆడినీ లేవు. గర్ల్ ఫ్రెండ్ కూడా అంతో ఎంతో కలెక్షన్స్ పరంగా బాగానే ఉంది. మరి ఈ టైంలో మరి ఈ వారం వచ్చే సినిమాల్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్గా కాంతా అని చెప్పుకోవచ్చు. అలాగే మరి శివ రిలీజ్ కూడా ఉంది. ఆ శివ రిలీజ్ సంబంధించి ఓపెనింగ్స్ కూడా చాలా భారీగా ఉన్నాయి. మొత్తానికైతే దుల్కర్కి క్రేజ్ ఉంది కాబట్టి సినిమా ఓపెనింగ్స్ మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దుల్కర్ సల్మాన్ చేస్తున్నటువంటి కాంతా సినిమా మాత్రం కొంత సస్పెన్స్తో కూడినటువంటి ఒక స్టోరీ లానే కనిపిస్తుంది. సో ఇది నిజంగా ఎంకేటీ స్టోరీనా కాదా అనేది సినిమా చూసిన తర్వాత మరొకసారి డిస్కస్ చేద్దాం. నమస్తే. నమస్తే అండి.